స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏ పని గ్రౌండ్ స్థాయిలో కావాలంటే కూడా అది మెప్మాకు సంబంధించినటువంటి వాళ్ళే చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వం ప్రకటించిన ఏ పథకాలు కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా చిన్న పథకాల నుంచి పెద్ద పథకాలు కావచ్చు, ప్రజలకు సంబంధించిన ఎలక్షన్స్ కావచ్చు, ఇట్లాంటి ఏ కార్యక్రమాలు అయినా సరే అవి గ్రౌండ్ స్థాయిలో వెళ్ళాలంటే మెప్మాకు సంబంధించినటువంటి మహిళలే కీలక పాత్ర పోషిస్తారు, గ్రౌండ్ స్థాయిలో వర్క్ చేస్తారు. మరి ఇంత చేసినప్పటికీ వాళ్ళకి చివరికి మాత్రం అసలు ఒక రూపాయి కూడా లాభం లేదు. మొత్తం అధికారులు సైతం కూడా వేధిస్తున్నారని వాళ్ళు నిజామాబాద్ కలెక్టరేట్కి వచ్చి కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేయడానికి కలెక్టర్కి మెమోరాండం సైతం ఇచ్చారు. మరి వాళ్ళ సమస్యలేంటి, అసలు ఏ పనైనా వాళ్ళ ద్వారానే ముందుకెళ్తుంది. ఇక రైతుల సమస్య కావచ్చు, ఇప్పుడు ఉదాహరణకి కల్లాలు కూడా పడుతున్నాయి. కల్లాలకు సంబంధించినటువంటి ఏదైతే రైతుల కొనుగోలు కేంద్రాలు కూడా మెప్మా ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఇట్లా ఒకటి రెండు కాదు, చాలా వరకు కూడా వీళ్ళ కీలక పాత్ర పోషిస్తారు ఏ వర్క్లో అయినా. వాళ్ళకు మాత్రం ఏదైనా ఒక రూపాయి కూడా తనకు లాభం లేదు, చాలా అధికారులు సైతం కూడా వేధిస్తున్నారు, తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి వాపోతున్నటువంటి పరిస్థితి. మాట్లాడదాం వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నాయి. మరి చెప్పండి, ఏంటి అసలు మీరు ఇంతవరకు వచ్చేసేసి కలెక్టర్ గారికి కూడా కలవడము, నోటీస్ ఇవ్వడము, మరి మీకు చాలా సమస్యలు ఉన్నాయి, ఏ పనైనా మేమే ముందుండి చేస్తాము, మాకు చివరకు వచ్చిందాకంటే ఒక రూపాయి కూడా లాభం లేదు, మిగలట్లేదు, ఎండాకాలం తిరుగుతున్నామని చాలా ఆవేదన. ఏంది అసలు ఏంది మాకేంటంటే మేము ప్రభుత్వానికి జనాలకి వారధిగా పనిచేస్తూ ప్రతి ఒక్క ప్రభుత్వ సర్వేని మా భుజాల మీద మోసుకుంటూ మహిళల దృష్టికి తీసుకెళ్లి ప్రతి ఇంటింటికి ప్రభుత్వ పథకం చేరేలాగా చేస్తామండి. అలాగే మున్సిపల్లో ఉన్న ప్రతి ఒక్క పని, అది పెన్షన్ సర్వే కావచ్చు, హౌస్ ట్యాక్స్లకు కావచ్చు, నల్లల సర్వే కావచ్చు, అలా రకరకాల సర్వేలకు కూడా మేము సపోర్ట్ ఇస్తూనే ఉన్నాము. కానీ తీరా మేము చేసిన సర్వేలకి డబ్బులు అడిగితే మీకు సర్వేలు అప్పచెప్పినట్టుగా మీ దగ్గర ఏమైనా కాపీ ఉందా, మీకు ఏదైనా ప్రొసీడింగ్ లెటర్ ఇచ్చామా అని అడుగుతున్నారు. సరే అనేసి ఇప్పుడు రాజీవ్ యువ వికాస్ అనేసి వర్క్ కూడా మాకు సపోర్టింగ్ స్టాఫ్ గా వేశారు. సార్ సపోర్టింగ్ స్టాఫ్ గా ఇస్తున్నారు, మరి మేము ఏదన్నా అడిగితే మాకు ప్రొసీడింగ్ కాపీ అడుగుతున్నారు కదా అనేసి మేము మొన్న మా టీపీఆర్ గారిని అడిగితే మేము ప్రొసీడింగ్ ఇవ్వం, ఏమి ఇవ్వం, మీరు వర్క్ చేయాల్సిందే అంటే మేము అడిగాము. సార్ సర్వేల డబ్బులు మీరు ఇవ్వాలి కదా, ఎలా అంటే మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా, మాకు సర్వేలు చేసినట్టుగా ప్రూఫ్ ఉందా అంటే ఇప్పుడు అధికారులు పై స్థాయి వాళ్ళు సర్వేలు చేయండి అన్నప్పుడు మేము ఎలా ప్రూఫ్లు అడుగుతామండి. సార్ మీకు అట్లా వాళ్ళే చేపిస్తున్నారు, వాళ్ళే అడుగుతున్నారు అంటున్నాం, మీకు అసలు ఎవరు చేపిస్తున్నారు, మీరు ఎవరికి అడిగారు? మాకు సిఓస్ పెడతారండి, మీరు సర్వేకి వెళ్ళాలి అనేసి. సిఓస్ పెట్టినప్పుడు మేము అడుగుతాం, మేడం మీరు మాకు ఎందుకు అలా చెప్తున్నారు, పై అధికారులకు అడిగి మాకంటూ ప్రొసీడింగ్ ఇప్పించండి అంటే అప్పుడు వాళ్ళు ఏమంటారంటే మీరే వచ్చి టీపీఆర్ రమేష్ సార్ గారితో మాట్లాడుకోండి, లేదంటే కమిషనర్ గారితో మాట్లాడుకోండి అని చెప్తారు. సార్ తీరా మేము అక్కడికి వెళ్ళిన తర్వాత టీపీఆర్ఓ సార్ ఏమంటారు అంటే మీకు ఏ వర్క్ ఇచ్చినా మీరు చెయ్యాల్సిందే, మీరు చెయ్యకపోతే మీరు ఆర్పీగా పనికిరారు, మిమ్మల్ని పీకి పడిస్తే అడిగే వాళ్ళు లేరు, వీళ్ళ ఈ 2 డైరీస్ తీసుకోకండి అంటే మాకు శాలరీ ఇవ్వాలంటే ప్రతి నెల మేము 2 డైరీస్ సమర్పించాలి. ఆ 2 డైరీలు ఇవ్వడానికి వీల్లేదు, మేము తీసుకోము, మీకు జీతాలు ఇవ్వము అనేసి మమ్మల్ని దారుణంగా అంటారు. ఏదైనా సర్వే గురించి గట్టిగా మాట్లాడుతూ మీరెంత, మీది ఏమంత పెద్ద జీతాలు, పీకేస్తే పోయే జాబులు అనుకుంటూ మమ్మల్ని చాలా రకాలుగా రమేష్ సార్ లేడీస్ అని కూడా చూడకుండా రకరకాలుగా మమ్మల్ని ఇబ్బందులు పెడుతూనే ఉంటారు. సార్ ఇప్పుడు మీరు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ పథకమైనా మీరు గ్రౌండ్ లోకి తీసుకెళ్తారు, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఏదైనా లాస్ట్ కు ఆ నల్ల బిల్లులకు సంబంధించి కావచ్చు, ఇటు ఆస్తికి సంబంధించినవి కావచ్చు, 1, 2 కాదు, ప్రభుత్వ పథకాలు అన్ని కూడా మీరే చేసేటప్పుడు మరి మీకు ఇంత వేధిస్తున్నటువంటి ఎందుకు అట్లా మీరు క్వశ్చన్ చేస్తలేరా, మమ్మల్ని ఎందుకు ఇంత వేధిస్తున్నారు అని చెప్పేసి? క్వశ్చన్ చేస్తున్నాం సార్. మేము అలా అంటే ఏమంటారంటే మీరు వర్క్ మహిళా సంఘాల కోసం చేస్తున్నారు, ప్రతి ఒక్క పథకంలో మహిళ అర్హురాలు ఉంటది కాబట్టి మీరు ఖచ్చితంగా చేయాల్సిందే, మీకు సంబంధం ఉన్నా లేకపోయినా మీ డిపార్ట్మెంట్ అయినా కాకుండా మహిళల దాకా చేరవేస్తున్నారు కాబట్టి ఏ డిపార్ట్మెంట్ వర్క్ వాళ్ళు చేయకపోయినా సపోర్టింగ్ ఫస్ట్ మేమే రెడీ ముందుంటాం సార్. సపోర్టింగ్ స్టాఫ్ మాకంటే ఒక టైం లిమిట్ ఉండదు, పొద్దున 6 నుంచి పడితే నైట్ 10 వరకు ఫీల్డ్ వర్క్ చేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే సర్వేలు చేస్తూనే ఉన్నాము, మేము కూడా మహిళలము సర్వేలు చేసి అలసిపోతాము, ఫీల్డ్లో మాకు వాటర్ ఉండదు, ఫుడ్ ఉండదు, ఇంటి నుంచి ప్రిపేర్ చేసుకొని పోవాలంటే అవన్నీ మోసుకుపోయేంత ఓపిక ఉండదు సార్ మాకు సర్వేలకి. తీరా వచ్చిన తర్వాత సంఘాలు చూసుకోవాలి, మహిళా సంఘాలని వెనుకబడియొద్దు అంటే ఇవన్నీ సర్వేలు చేసినాక ఓపిక ఎక్కడ ఉంటుంది, ఎండ ఉండదు, వాన ఉండదు, కొన్నిసార్లు పండగలు ఉండవు, హాలిడేస్ ఉండవు, ఈ టైంలో మీరు వెళ్ళాల్సిందే, మీరు ఫీల్డ్ ఉండాల్సిందే అనేసి మాకు ఒక వాయిస్ పెట్టేస్తారనమాట. ఈ వర్క్ మీరు చేయకపోతే కమిషనర్ గారు యాక్షన్ తీసుకుంటారు, కలెక్టర్, ఇలా మమ్మల్ని ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు మాకు ప్రతిసారి. సరే అని మేము సపోర్టింగ్కి వెళ్తూనే ఉన్నాము, ఎన్నిసార్లు వెళ్ళినా కూడా మాకు విలువ లేకుండా మమ్మల్ని కించపరుస్తూ మాట్లాడుతూ శాలరీల దగ్గర ముడిపెట్టి వచ్చేవే నెలకి 6,000 వేతనం సార్. ఈ 6,000 వేతనంకి మాకు ట్రావెలింగ్ అలవెన్స్ సరిపోవట్లేదు.
రోజు ఒకసారి మున్సిపల్కి, లేదంటే నెలలో ఒక 10 రోజులన్నా వెళ్తాం మున్సిపల్కి. మంత్ మొత్తం వెళ్ళకపోయినా ఒక 10-15 రోజులు వెళ్తే ఒక ఆటో ఎక్కితే అప్ అండ్ డౌన్ 100 రూపాయలు అవుతున్నాయి. వచ్చే 2-3 వేలు ట్రావెలింగ్లకే పోతున్నాయి. మాకు జీతాలు సరిపోవట్లేదు. వాటి గురించి కూడా అడిగితే మీరు ఏదున్నా పై లెవెల్లో కొట్లాడుకోవాలి, మా చేతుల్లో ఏమీ లేదంటారు. శాలరీస్ కూడా రెగ్యులర్ రావు, మాకు 6 నెలలకోసారి రిలీజ్ చేస్తారు. ఇవన్నీ ఇంత సమస్యలు ఉన్నాయి, వాళ్ళ దృష్టికి తీసుకపోతే వాళ్ళు మాట్లాడే మాటలు మీకు చాలా బాధగా ఉన్నట్టుగా చెప్తున్నారు. అసలు ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? అయినా ఇంత సీనియర్ గల వ్యక్తి, మరి ఇంత గ్రౌండ్ స్థాయిలో మీరు ఇంత కష్టపడతారు, మీ సమస్యలు చెప్తే ఎందుకు ఇంత వాయిస్ రేజ్ చేసి మాట్లాడుతున్నారు? ఎన్నిసార్లు అడిగినా రీజన్ చెప్పారు సార్. ఏదైనా ఉంటే మీరు పైన వెళ్ళి మాట్లాడుకోండి, మా దాకా రావద్దు అంటారు. మరి మీరు ఎందుకు వరకు చెప్తున్నారంటే మేము చెప్తాం, మీరు చెయ్యాలి అనేసి మమ్మల్ని వేధిస్తున్నారు. మాకు టీపీఆర్ఓ సార్ రమేష్ సార్ తోటి అది ఇప్పటి నుంచి ఉన్న ఇష్యూ కాదు, చాలా సర్వేలలో చాలా రకాలుగా మమ్మల్ని వేధించారు. అలాగే కుటుంబ సమగ్ర సర్వే చెప్పినప్పుడు మేము 200 మంది ఆర్పీలం ఉన్నాం. ఇక్కడ 170 మెంబర్స్ ఆర్పీలు వర్క్ చేస్తున్నారు. కానీ ఒక 30 మంది ఆర్పీలము రకరకాల ఆరోగ్య సమస్యల వల్ల మేము అప్పుడు చెయ్యం సార్, మాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి. అలాగే ఒక 4 days డైలీ అంబేద్కర్ భవన్కి పిలిచారు సర్వేలు అప్పచెప్పడానికి. పిలిస్తే అప్పుడు మేము క్వశ్చన్ చేశాం, సార్ మీరు రోజు పిలుస్తున్నారు, మాకంటూ సరి అయిన వేతనాలు లేవు, రోజు ఆటోకి ఒక 100 రూపాయలు పెట్టుకొని రావాలంటే ఇబ్బంది అనిపిస్తుంది అనగానే మా టీపీఆర్ఓ రమేష్ సార్ ఏం చేశారంటే జేబులోంచి ఒక 500 నోటు తీసి నా మీద ఇట్లా ఇచ్చారు. ఇస్తే నేను సీరియస్ అయ్యాను, సార్ మేము ఎంత చీప్గా కనిపిస్తున్నామా, డబ్బులు అడుక్కునే వాళ్ళ కనిపిస్తున్నామా, అట్లా అయితే 200 మంది ఆర్పీలను స్పాట్లోకి పిలుస్తాను సార్, ప్రతి ఒక్కరికి మీరు ఆటో ఛార్జీలు ఇవ్వండి అనగానే కోపంతో నాకు కూడా ఒక ఫ్యామిలీ ఉందమ్మా, మీ సంగతి చూసుకుంటా, మీకు జీతాలు ఎట్లా వస్తాయో చూసుకుంటా అనుకుంటా లేసి వెళ్ళిపోయారు. వెళ్ళి మళ్ళీ డీసీ సార్ని పిలిచి ఆయన దగ్గర మాట్లాడిస్తే డీసీ సార్కి కూడా చెప్పాము అప్పుడు, సార్ మాకు ఇట్లా సమస్య ఉందంటే మా స్పెషల్గా 30 మందిని టార్గెట్ పెట్టేసి మేము ఎవరితో మాట్లాడిన ఫొటోస్ తీసి అదొక ఫైలింగ్ చేసి, నేను అప్పుడు కూడా పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చాను, ప్రతి ఒక్క సర్వే చేయడానికి మేము ఎప్పుడు సిద్ధమే, కానీ మా బాధలు మీరు తీర్చాలి, మాకున్న సమస్యలు ఇట్లా ఉన్నాయి, సర్వేలకు డబ్బులు ఇప్పించాలని అడిగితే అవి ఏవి చేయకుండా మాకు 36,000 వేతనం వస్తే 29 మందికి 1 నెల వేతనం ఆపిచ్చారు. ఆపిస్తే మళ్ళీ ఒక వారం రోజులు కలెక్టర్ గారి దగ్గరికి, కమిషనర్ గారి దగ్గరికి, పీడీ గారి దగ్గరికి తిరిగి, సార్ మీరు ఒక సర్వే కోసమే జీతం ఆపుతున్నట్టుగా మాకు ఏదన్నా లెటర్ పూర్వకంగా ఇవ్వండి, అప్పుడు మేము దేనికైనా సిద్ధం అని అడిగితే అప్పుడు అట్లా కాదమ్మా మీరు లెటర్ ఇవ్వండి అంటే మేము అడిగాము, సార్ మేము ఎందుకు సార్ ఇవ్వాలి, మీరు ఎవరికో అప్పచెప్పిన సర్వే వాళ్ళు చేయకపోతే మేము చేసాము, హెల్ప్ చేసాము, దానికి మీరు జీతాలు ఇవ్వట్లేదు, ఖచ్చితంగా మాకు డబ్బులు వెయ్యాలి అని గట్టిగా మాట్లాడితే ఒక వారం రోజులు టైం తీసుకొని అప్పుడు ఎవరికైతే పెండింగ్ ఉండేనో వాళ్ళకి ఆ 1 నెల జీతాలు వేయించారు పీడీ గారు. సో మాకు అంటే ప్రతిసారి ఏ సర్వే చేసినా కూడా ఏదో రకంగా టార్గెట్ పెట్టడం, ఎవరైతే కొంచెం డల్గా కనిపిస్తారో వాళ్ళని టార్గెట్లు పెట్టి జీతాలు ఆపించాలని చూడడం. మాకు వచ్చేదే 6,000 వేతనం. ఆ 6,000 వేతనంకి శాలరీ రావాలంటే సర్వేలు చేస్తేనే జీతాలు ఇస్తామంటారు సార్. తీరా సంఘాల పనులు చేయకుండా సర్వేలు చేస్తే అమ్మ మీకు సంఘాలలో పలానా సంఘంలో ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం వల్ల మళ్ళీ మీకు జీతం వేయమంటారు. శాలరీ వచ్చినాక వాళ్ళే రకరకాలుగా మాటలు మార్చి చెప్తారు మాకు, అప్పుడే సర్వే కోసం అంటారు, అప్పుడే సంఘాల కోసం అంటారు. అంటే మొత్తానికి ఏంటంటే మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతూ మాట్లాడితే పీకేస్తాం. మమ్మల్ని పెట్టే సంఘాలకి ఒక ఇంటిమేషన్ ఇవ్వరు, ఏమీ చేయరు. ఇలాగే ఒకటి నామదేవాడలో ఇష్యూ జరిగింది సార్, ఒక ఆర్పీ మీద పెద్ద ఇష్యూ అయింది. అది ఆర్పీ పొరపాటున్నా కూడా మేము అడిగాము, అంటే మాదొక ఫైనాన్షియల్ సెక్టర్, ప్రతి ఒక్క మహిళా సంఘాల మీద లక్షలతో కూడుకున్న వ్యవహారం. ఒక ఆర్పీని తొలగిస్తే అక్కడ ఉన్న ఫైనాన్షియల్ సెక్టర్ మొత్తం ప్రాబ్లం అవుతుంది. దానివల్ల ఇప్పుడు నామదేవాడలో కూడా ఒక సమైక్య, బాలాజీ సమైక్య అని ఉంటుంది, ఆ సమైక్యలో ఉన్న ఒక 20 సంఘాలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారంటే వాళ్ళకు సరి అయిన ఇప్పుడు రిసోర్స్ పర్సన్ లేరు, ఆ రిసోర్స్ పర్సన్ని పెట్టినా అక్కడ ఎవరు సరిగ్గా చేయరు, డిఫాల్ట్ అయిపోయింది. అంటే ఒక ఆర్పీని తీసేస్తే మా ఆర్పీ వెనక ఎన్నో కుటుంబాలు కూడా బాధపడతాయి, ఎందుకంటే వాళ్ళకి సరైనంగా లోన్లు పట్టించుకునే వాళ్ళు ఉండరు, ఎవరు చేసే వాళ్ళు ఉండరు, రకరకాల ఇబ్బందులు చేస్తూనే ఉంటారు. ఈ విషయం అడిగితే మీకెందుకు ఎక్కువ మాట్లాడితే ఇంకో 4గురిని తీసేస్తాం, మాట్లాడితే ఆర్పీని పీకేస్తామని ఒక బ్లాక్ మెయిల్స్ అయితే మాకు చేసి చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారండి. అసలు ఈ రమేష్ అనే వ్యక్తి ఆయన టౌన్కి సంబంధించినటువంటి మీకు ఒక బాస్ అని చెప్పొచ్చు, ఏంది ఆయన పరిస్థితి? అట్లా మాట్లాడాల్సిన అవసరం ఏంది? ఒక మహిళకు రెస్పెక్ట్ ఇవ్వాలి, మరి ఇంత దారుణంగా మాట్లాడడము, ఇంత కష్టపడి పనిచేస్తే మిమ్మల్ని ఎందుకు ఇట్లా ఉంటుంది? సార్ మాకు కక్ష సాధిస్తున్నారో తెలుస్తలేదు, ఆర్పీల మీద నిజంగానే కక్ష సాధిస్తున్నారు. ఎందుకంటే అక్కడ కమిషనర్ సార్ డ్యూటీ వేసిండో తెలియదు, కలెక్టర్ డ్యూటీ వేసిండో తెలియదు, కానీ ఈయన మాత్రం ప్రత్యేకంగా ఆర్పీల పేర్లు మాత్రం నమోదు చేస్తారు సార్. ఇంకా చేస్తున్నారా లేదా అని ఇంకా మళ్ళీ మా దగ్గరకు వచ్చి వెరిఫికేషన్ చేస్తారు.
మా ఆర్పీలు కొందరిని తింపుతారు కూడా, రోడ్ల వెంబడ తింపుతారు. తర్వాత మాకు సంబంధించిన వార్డ్ ఆఫీసర్లు కానీ జవాన్లు కానీ వాళ్ళు మాకు సపోర్టింగ్ చేస్తారు కదా, వాళ్ళు ఏమంటారు అంటే మీరు పనులు చేయకుంటే మీ పేర్లు కంప్లైంట్ చేస్తాం, మిమ్మల్ని పీకి పడేస్తామని వాళ్ళు కూడా అంటారు సార్. వీళ్ళని చూడబట్టే కదా మమ్మల్ని, వీళ్ళు చులకన చేయబట్టే వాళ్ళు కూడా వార్డ్ ఆఫీసర్లు అంతే చెప్తారు, జవాన్లు అంతే చెప్తారు. వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు మాతో మాటలు మాట్లాడతారు సార్. ఈ విషయం అని వాళ్ళకి చెప్తామంటే వాళ్ళు పట్టించుకుంటలేరు సార్ మమ్మల్ని. మా సీఓలు కానీ పైన ఆఫీసులు కానీ ఎవరు పట్టించుకుంటలేరు. ఎందుకమ్మా ఎండాకాలం అనక కూడా ఏదైనా ఇంత ఎండలు తిరుగుతారు, ఇంత కష్టపడి తిరుగుతారు, కనీసం మీకు ఒక రెస్పెక్ట్ లేకుండా ఇట్లా అనడం ఏంది అసలు? అసలు రెస్పెక్ట్ అనేది లేదు సార్ మాకు. ఇంకా మా గల్లీలో మా సంఘ సభ్యులు మమ్మల్ని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు అంతే తప్పితే ఆఫీస్ వాళ్ళు ఇంత కూడా రెస్పెక్ట్ ఇస్తలేరు సార్. మాకు చాలా అంటే చాలా బాధగా ఉంది సార్. మాకు ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు మీకు? ఎట్లా మా ఆర్పీలందరికీ న్యాయం చేసే విధంగా ఉండాలి సరే. ఎప్పుడైనా కూడా మేము ప్రతిసారి మున్సిపల్కి వెళ్ళినా కూడా అమ్మ ఈ వర్క్ చేయాలి ఆ వర్క్ చేయాలి, మేము చేయకుంటే కనుక మేము పైన యాక్షన్ తీసుకుంటాము, మీ ఆర్పీగా బంద్ చేసేయాలి. మా సమస్యలు అనేటివి బాగున్నాయి సార్. దీనికి తగ్గ వేతనం ఉండదు, ఏముండదు. ఖాళీ మేము సార్ మాకు ఒక ప్రొసీడింగ్ లెటర్ ఇవ్వండి, మేము దానిపైన వర్క్ చేస్తాము. శాలరీస్ గురించి అడిగినా ఇగొస్తాయి అగొస్తాయి, మీరు స్టేట్ లెవెల్లో కొట్లాడాలి, ఇక్కడ ఏముండదు అనేసి సార్ అన్నారు. ఆయన ఏంటి ఇప్పుడు రమేష్ అనే వ్యక్తి పేరు చెప్తున్నా, మీకు అందరికి ఆయన డిజిగ్నేషన్ ఏంటి? బాసా? అవును సార్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్. యాక్చువల్గా మాకు ఫస్ట్ సిఓస్ వస్తారు, ఆ తర్వాత టీఎంసీ మేడం వస్తారు, తర్వాత టీపీఆర్ఓ సార్ వస్తారు. యాక్చువల్గా ఏంటంటే మాకు ఒత్తిడి ఎక్కువైపోతుంది సార్. ఏ డిపార్ట్మెంట్ వర్క్ అయినా ఖచ్చితంగా ఆర్పీలలో ఇంక్లూడింగ్ ఉండాలి, ఖచ్చితంగా చేయాలి. అక్కడ ఆప్షన్ ఇవ్వరు మాకు. ఎట్లా అంటే అదర్ డిపార్ట్మెంట్ వర్క్స్ చేయడం వల్ల మా సంఘాలు కుంటుపడిపోతున్నాయి, చాలా మటుకు రికవరీస్ అవుతున్నాయి. కనీసం మా సంఘాల మీద మా ఉనికి ఎక్కడుంది సార్? సంఘాల దగ్గర ఉంది. ఆ ఉనికినే మేము కోల్పోతున్నాం అన్నా కానీ అసలు మమ్మల్ని ఎవరు పట్టించుకోరు సార్. అసలు రికవరీలకు రారు, దేన్ని కూడా పట్టించుకోరు. ఏది చేసుకున్నా ఆర్పీలే సాల్వ్ చేసుకోవాలో, ఆర్పీలే అన్ని రకాలుగా చేసుకోవాలి అంతే. మనం ఎదురు తిరిగి ఒక క్వశ్చన్, మేడం మీరు రండి, లేకపోతే సార్ మీరు సపోర్ట్ చేయండి అంటే కూడా అసలు సపోర్టింగ్కి ఎవరు రారు సార్. గత 6 నెలలుగా మేము 4 రకాల సర్వేలు చేసాం సార్. ఒక సర్వేకి దాదాపు 15 నుండి 20 రోజులు టైం తీసుకుంటుంది. మరి మా సంఘాలు ఎటు వెళ్ళాలి? అసలు మేము ఎప్పుడు మీటింగ్స్ పెట్టుకోవాలి, ఎట్లా రికవరీలు చూసుకోవాలి, వాళ్ళని ఎట్లా డెవలప్మెంట్ చేయాలన్న థాట్స్ మాకు రావాలి. ఎప్పుడు చూసినా ఇదే మెంటల్గా ప్రెషర్ తీసుకోవడం అదర్ డిపార్ట్మెంట్ వర్క్స్తో తప్ప మా డిపార్ట్మెంట్కి మేము అసలు మా సంఘాలకు కానీ మాకు రిలేటెడ్ వాటికి మేము కాన్సన్ట్రేషన్ అనేది అసలు చేయలేకపోతున్నాం సార్. ఇప్పుడు ఏమేమి వర్క్ చేస్తున్నారు? ప్రభుత్వ పథకాలు అంటున్నారు కదా, ఏమేమి చేస్తున్నారు? ప్రతి ఒక్కటి సార్. ఎలక్షన్ డిపార్ట్మెంట్లో బిఎల్ఓగా చేస్తారు. మళ్ళీ ఇప్పుడు ప్రజాపాలన ప్రోగ్రాము, సమగ్ర కుటుంబ సర్వే, ఇంకొకటి పెన్షన్ సర్వే, ఇలా ప్రతి ఒక్కటి మొక్కల హరితహారం కానీ మొక్కల పంపిణీ ఏది ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఆర్పీ లేనిది అసలు వర్క్ జరగదు సార్. వాస్తవం ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో మేము ఆర్పీలు వర్క్ చేస్తేనే సక్సెస్ వస్తుంది. మరి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కరెక్ట్గా చేసి ఉంటే మాకు ఇట్లా స్ట్రెస్ ఉండదు. సరే మేము సపోర్టింగ్గా వెళ్తాం, చేస్తామని వెళ్ళిన తర్వాత అక్కడ టార్గెట్స్ అచీవ్మెంట్స్ ఖచ్చితంగా మీరు ఈరోజు ఇంత కలెక్షన్ చేయాలి ప్రాపర్టీ ట్యాక్స్ అంటే మేము వెళ్తాము, వాళ్ళను ఎంకరేజ్ చేస్తాం, కట్టండమ్మా అని చెప్పేసి చెప్పగలుగుతాం అంతే. ఖచ్చితంగా నువ్వు కట్టు అంటే వాళ్ళు కట్టలేని పొజిషన్లో మేము ఏం చేయాలి సార్? ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది, మీకు తెలుసో తెలియదో, గాజులపేటలో ఒక ఆయన దగ్గరికి కొంతమంది వెళ్ళి డబ్బులు కట్టమంటే ఆయన బిహేవియర్ కరెక్ట్ లేదు, అధికారుల ఒత్తిడి ఎక్కువైంది, బాగా ప్రెషర్ పెట్టిర్రు అని కత్తితోడు కూడా కోసుకున్నామా? ఇట్లాంటి సిచ్యువేషన్లు కూడా వస్తున్నాయి కదా. అవును సార్, మేము అదే విషయం చెప్తే కూడా పైన అధికారులు అసలు అవన్నీ వాళ్ళకు ఈ సమస్యలు ఏంటి అనేది వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంది? టార్గెట్స్. మీరు ఈరోజు ఇంత కలెక్షన్ చేసేయాలమ్మా, మాకు అవన్నీ తెలియదు, లేకపోతే మీకు ఆర్పీగా పనికిరారు, మీకు 2 డైరీస్ పెట్టాము. ఇక మొత్తం హెరాస్మెంట్ లాగా సార్. మా మెంబర్ డెలిషన్ జరగదు, మాకు బ్యాంక్ లింకేజెస్ పెట్టారు, వాళ్ళు చెప్పిన మాట వినకపోతే అన్ని రకాలుగా ఒత్తిడే మాకు. ఇటు సంఘాల నుండి ఒత్తిడి వస్తుంది, అటు అక్కడి నుండి ఒత్తిడి వస్తుంది. ఎందుకంటే సంఘాల వాళ్ళకి మేమే కదా సార్ ఇప్పుడు మొత్తం లోన్ డాక్యుమెంట్స్ నింపి సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళకి లోన్లు వచ్చేటట్టు చేసి వాళ్ళని సక్రమంగా వాటిని యూజ్ చేసుకునేటట్టు మేము చేయాలి. ఇప్పుడు వాళ్ళకు అవి రాకపోతే మమ్మల్ని ఎలా గుర్తిస్తారు సార్? వాళ్ళు కూడా ఇప్పుడు ఈ వర్క్ చేయలేదంటే అంతే, ఇంకా తర్వాత మాకు ఈ సంఘాల వరకు ఏది జరగదు అసలు. ఇప్పుడు మీ అసలు పని పక్క పోతుంది, ఇక మిగతా పనులన్నీ తెర మీదకి వస్తున్నాయి, మీకు అక్కడ ప్రెషర్ వస్తుంది మహిళా సంఘాలకు సంబంధించి. ఇక్కడ ఏమన్నా సరే ఈ వర్క్ అన్నా చేస్తామని చెప్పి బయటకు వెళ్తే ఇక్కడ కూడా ప్రెషర్ వస్తుంది అంటున్నారు. ఏంది అసలు, ఎట్లా చూస్తారు?
ఎట్లా అంటే సార్ మమ్మల్ని వెట్టి చాకిరి చేయించుకోవడానికి అలవాటు పడ్డారు సార్. మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ మా మెప్మా వ్యవస్థ కానీ ఉన్నది ఏంది అని అంటే మెప్మాలో పని చేయాలి అని చెప్పేసి మేము చాలని వేతనాలతో మెప్మాలో అందరూ కూడా పేద మహిళలు ఉంటారు వాళ్ళకి సహాయం చేద్దాం అన్న ఒక చిన్న ఆలోచనతోని మా ఇళ్లలో పరిస్థితులు బాలేక చాలి వేతనానికి ఇందులోకి రావడం జరిగింది. కానీ మాకు వచ్చినప్పుడు మున్సిపల్లో మీరు విలీనమైనరు, మున్సిపల్ పనులు కూడా చేస్తారు అన్నప్పుడు ఏం చెప్పలేదు సార్. మమ్మల్ని సెలెక్ట్ చేసింది కూడా సంఘ సభ్యులే సార్. సంఘాలలో ఉన్న సభ్యుల దాంట్లో నుంచే మమ్మల్ని సెలెక్ట్ చేసి మా సంఘ సమైక్యలో ఉన్న పనులు చేస్తే చాలు, మాకు సమైక్యలో లోన్లు ఇప్పించి బుక్కులు రాస్తే సరిపోతుంది అని చెప్పేసి అప్పుడు మమ్మల్ని పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు ప్రతిదీ సార్ ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కు సరిపడే సర్వేలు చేస్తున్నాం, మేము ప్రతిదీ చేస్తున్నాం. అట్లా చేస్తున్నా కూడా మేము వేతనాల కోసం వెళ్ళేసరికి మీరు ఏం చేశారు, పేపర్ పూర్వకంగా ఏమన్నా రాసిచ్చినామా, మేమేమన్నా ఆర్డర్ కాపీలు ఇచ్చినామా, అట్లాంటివి ఉంటే చెప్పండి, మీరు ఏం పని చేసిండ్రు అని చెప్పేసి మా అధికారులే మాకు తిరగబడుతున్నారు. మరి అప్పుడు మాకు లెటర్లు ఏమి ఇవ్వలేరు కదా, మాకు పేపర్ పూర్వకంగా రాసి మీరు పనులు చెప్పలేదు కదా అని చెప్పేసి మేము చెప్తుంటే చెప్పిన తర్వాతనే చేయాలి అంటున్నారు. మళ్ళీ అనుకోకుండా రాత్రి 10 గంటలకు మెసేజ్ పెడతారు సార్. మాకైతే వ్యవస్థలో ఎట్లా అయిపోయిందంటే టీపీఆర్ఓ ఇప్పుడు రమేష్ సార్ గారు ఉన్నారు, 10 గంటలకు మెసేజ్ పెడతారు. ఆ మెసేజ్ పెట్టి ఖచ్చితంగా ఆర్పీలు అచీవ్మెంట్ చేయాలి, ఆర్పీలు ఏం పని చేస్తున్నారమ్మా, మీరు ఎందుకు ఇందులో పని చేయడానికి వచ్చిండ్రు, పని చేయకపోతే వాళ్ళని తీసి పడేయండి, పీకి పడేసేయండి అని వల్గర్ లాంగ్వేజ్ సార్. అతనైతే నిజం చెప్పానంటే అందరం ఆడవాళ్ళం ఉన్నాము, కానీ ఒక ఆడవాళ్ళతోని మాట్లాడుతున్నాను అని ఇచ్చేయకుండా ఘోరంగా దూషిస్తారు సార్. మళ్ళీ మనుషులని మేము తిరగబడితే సార్ అట్లెందుకు మీరు మాట్లాడుతున్నారు అని అంటే ఆ మనిషిని పర్టిక్యులర్గా పగబెట్టుకొని ఆఫీస్కి వెళ్ళినప్పుడు మా పైన మా టీఎంసీ మేడంతో కానీ సీఓలతోని వాళ్ళ వర్క్ ఆపేయండి, ఏం చేస్తారో చూద్దాం, వాళ్ళని తీసేయండి, ఎవరితో మాట్లాడతారో మాట్లాడదాం అన్నట్టు ఇట్లా నీచంగా మాట్లాడతారు. ఏదన్నా ఉంటే సార్ మేము ఏదన్నా వర్క్ చెయ్యము అని చెప్పగానే వెంబటే ఈ సంఘాలకు సోషల్ ఆడిట్ పెట్టేయండి, ఆర్పీకి సంబంధించిన సంఘాలకు అన్నింటికి అని చెప్పి సోషల్ ఆడిట్ అని చెప్పేసి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. సరే సోషల్ ఆడిట్ చేయండి సార్, మా దగ్గర తప్పు ఉంటే మేము భయపడతాము, కానీ సోషల్ ఆడిట్ చేసేటప్పుడు కనీసం మాకు 10 రోజులు 20 రోజులు గడువు ఇవ్వాలి. ఎందుకనంటే మేము ఈ సర్వే పూర్వకంగా సంఘ సభ్యులను పట్టించుకోలేకపోతున్నాం, సంఘాల బుక్స్ అప్డేట్ చేయలేకపోతున్నాం, సమైక్యల సమావేశాలు చూసుకోలేకపోతున్నాం, మాకు టైం ఇవ్వండి అని అంటే మీరు చేసే పనే అది కదా, మీరు చేయడానికి వచ్చిందే దానికోసం కదా, సంఘాల పని చేయడానికే వచ్చిండ్రు, మీరు ఆ పని చేసుకోకపోతే ఎందుకు మీరు సోషల్ ఆడిట్కి వెనకంజ వేస్తున్నారు, మీ దగ్గర ఏమన్నా లొసుగులు ఉన్నాయని అంటే లొసుగు లేవు మేడం, కానీ టైం ఇవ్వండి మాకు, ఎందుకంటే మొన్నటి వరకు ఈ సర్వేలు చేసాం ఆ సర్వేలు చేసాం, టైం లేదంటే ఎన్ని సర్వేలు చేసినా నైట్కి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారు, మీ చిన్న సంఘాల పనులు చేస్తారంటారు సార్. ప్రతి ఒక్క ₹1,00,000 వేతనం తీసుకునే ఒక ఎంప్లాయీకి కూడా టైము అనేది ఉంటుంది, కానీ మాకు ప్రొద్దున 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా మేము పని చేస్తూనే ఉండాలి. వెట్టి చాకిరి ఎంత చేసినా కానీ మాకు అనేది గుర్తింపు అనేది రావడం లేదు. మమ్మల్ని దూషించడం, నీచంగా మాట్లాడడం, మా వ్యవస్థ గుర్తించడం లేదు, మున్సిపల్ వ్యవస్థ కూడా మమ్మల్ని గుర్తించట్లేదు. ఇంత ఆవేదన వ్యక్తం చేస్తారు, మీకు ఇంత వేధిస్తున్నారు, ఏదైనా రాత్రి 10 గంటల సైతం కూడా మీకు ఫోన్లు చేసి ఇట్లాంటి చేయండి ఇట్లాంటి అన్ని చెప్తున్నారు కదా, మీకు ఇంత అవస్థ అవుతున్నప్పుడు మరి మీరు కమిషనర్ దృష్టికి కూడా తీసుకుపోలేదా? కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళాం సార్, మేము కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్ళాము, మాట్లాడతాము అని అంటారు. ఇప్పుడు కలెక్టర్ సార్కి కూడా సార్ మాకు ఇట్లాంటి పని చెప్తున్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ పని మాది కాదు, ఇప్పుడు మున్సిపల్ శానిటైజింగ్ పని కూడా సార్ పొద్దున 6 గంటలకు వాళ్ళు మోరులు క్లీన్ చేస్తున్నారా లేదా మీరు వెళ్ళి ఫోటో పెట్టండి అంటారు. బాత్రూమ్లు ఎక్కడ పడితే అక్కడ బాత్రూమ్స్ కట్టించారు, ఆ బాత్రూమ్లు క్లీన్ అవుతున్నాయా లేదా వెళ్ళి చూసుకోండి అని చెప్తారు. శానిటైజింగ్ పని మేమే చేస్తున్నాం, రోడ్లు ఊడ్చే పని మేమే చేస్తున్నాం, ఇన్ని పనులు చేస్తున్నా కూడా కమిషనర్ సార్ ఏమంటుండంటే మీరు ఏం చేస్తున్నారమ్మా, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, మీరు ఎక్కువ నాతో మాట్లాడద్దు, మీకు నాకు సంబంధం లేదు అని అంటారు కమిషనర్ సార్. సంబంధం లేదు అని అనే వాళ్ళు మరి మాకు పని ఎందుకు చెప్తున్నారు సార్ అని అంటే నేను చెప్పట్లేదు, మీ మెప్మా డిపార్ట్మెంట్ చెప్తుంది అంటారు. మా మెప్మా అధికారుల దగ్గరికి వెళ్ళి మా పీడీ సార్ని కలిసాము, మా డిఎంసీని వాళ్ళని కలిస్తే వాళ్ళు ఏమంటున్నారు అంటే అమ్మ మున్సిపల్తో విలీనమైన సంస్థ మనది కాబట్టి వాళ్ళు ఏది చెప్తే ఆర్డర్ కాపీ మాకు ఏది ఇస్తే మేము అది ఇస్తామని అంటారు. కానీ ఆర్డర్ కాపీలో సార్ మా కమ్యూనిటీ ఆర్గనైజర్ల వరకే పరిమితమైంది, ఏదైనా మా సీఓల వరకే మాకు ఆర్డర్ కాపీలు వస్తాయి. ఇప్పుడు మేము ఇంత వెట్టి చాకిరి చేసినా కానీ కింది గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఆర్పీలు చేస్తున్నారని మా మీద రిపోర్ట్ అనేది మా హెడ్ ఆఫీస్ దాకా కూడా వెళ్ళట్లేదు సార్. ఆ దౌర్భాగ్యంలో మేము బ్రతుకుతున్నాము. చూడొచ్చు, వాళ్ళ ఆవేదన అయితే వర్ణనాతీతం అని చెప్పొచ్చు. ఎండనక వాననక ఏ ప్రభుత్వ పథకాలు ఇంప్లిమెంట్ చేయాలన్నా వాళ్ళు కీలక పాత్ర పోషిస్తారు. ఈ నేపథ్యంలో వాళ్ళకు కనీసము ఆ వేతనం పక్కన పెడితే అది 6,000 రూపాయలు వస్తుందంట. అది ఎక్కడ సరిపోని పరిస్థితి ఉంటుంది. ఉదయం నుంచి రాత్రి 10 వరకు అయినా సరే వివిధ విభాగాల్లో వివిధ
సంబంధించినటువంటి అన్ని పనులు చేస్తున్నప్పటికీ కూడా మాకు అసలు ఆ చేస్తున్నటువంటి గుర్తింపు లేకపోగా కూడా కనీసం మేము ఏ పని చేస్తున్నామో దానికి ప్రొసీడింగ్ అడిగితే కూడా ఇవ్వలేని పరిస్థితి అని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ జగదీష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.